సెకండ్ ఫిల్మ్లా కనిపిస్తుంది, కలగడుతుంది. నాకైతే భారతీయుడు 1 నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది. అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది. ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా? ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి, ఏం చేయగలుగుతాం? యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం, ఏం చేస్తాం? హౌ డు వి బ్రింగ్ అబౌట్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ చిన్న ఛాలెంజ్, ఓ మైండ్ అటు ఇటు నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది. అండ్ ఆ కోపం 28 years తర్వాత నన్ను చుట్టూ ఉన్న యంగ్స్టర్స్ని నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ భారతీయుడు 2 నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి. దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి. అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే 28 years తర్వాత ఎవరు మారలేదు, ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అని ఒక పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్యాన్సర్, ఈ వైరస్, ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు, కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అదే ఈ భారతీయుడు 2. అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ, నా జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నన్ను నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని. అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు, నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి, షూటింగ్లో ఏం జరిగింది, రామనాయుడు గారు ఏం చెప్పారు, కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన 2 roles ఎలా చేశారు, డబ్బింగ్ ఎలా చేశారు, ఇదంతా నేను ఒక 20 years బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నా యాంబిషన్ అని చెప్పను, నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ లాంగ్, కెరియర్ లాంగ్ పనిచేయాలని. ఇలాంటి ఒక వేదిక మీద 20 సంవత్సరాల ముందు జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రోడ్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉందన్నారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక రోజు అది. నేను బాగా ఏడ్చాను ఇంటికి వెళ్ళి, ఏంటి నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారా జయసుధ గారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమల్ గారు నాకు ఎన్సైక్లోపీడియా, యూనివర్సిటీ, సిలబస్ అన్నీ మీరే. అండ్ ఈ రోజు వచ్చింది, నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను, మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రేమ, మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మర్చిపోనండి. బికాస్ యూ హ్యావ్ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ హిస్ బెస్ట్ వర్జన్. సో థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు, ఇంత పెద్ద అవకాశం, ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో 2వ సారి నాకు వస్తుందండి. మొదటిసారి నన్ను క్రిస్టోఫర్ కొలంబస్లా ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు.